దేవుడు రాజే బారా 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 వారికి పోదాం వారి చూపుకున్నాను కొట్టుకొని ఎక్కడికి వస్తాయ్యా రామపురము అవులను కొట్టుకొని ఎడిగత్తా ఉన్నారు ఈ ఊరు బయట దగ్గర రమ్మను నన్ను ఊరు బయట అరే బాయిలు ఏమో కొడతాయింది బాయి పక్క పోయింటి ఆవులు పోతా అంటే బాయిలో పసిపిల్ల పలుకు ఈయన వస్తాను వారికి కావును పుణ్యం కావచ్చు నిన్న సమ్మక్క పుణ్యమే సమ్మక్క పుణ్యమే కానీ ఇప్పుడు కావును భూతం అనాలి కావును పుణ్యం కాదు కావును భూతాలు అనుకుంటాను బాయిలో పుట్టింది మా అవ్వనేరా కొడుకోలు జాగ్రత్తలో నువ్వు కావును కావును భూతం గడియాల కావును భూతం పుట్టిన గడియాల గడి పుట్టిన కొడుక జాగ్రత్త అన్నది రాత్రి పోతే అరే మీ అత్తలు జాగిరి బుక్ కన్నా గాదన పట్టుకోపోతా లేకపోతే నిన్ను బాయిలో సూచన కావాలి వాడు ఇత్తు బుక్ నర్సరీ అరే సరే పంపారా బాయిలేవుడు చూడాలరా భయం అవుతుందో అన్ని అన్న అంతలో ఎవరు వారి దంటలు పట్టుకొని చూద్దాం ఇక చిన్నంగా మెల్లంగా చిన్నంగా మెల్లంగా బాయిలో బస్సు వెళ్ళగాడు కొడుకు బాయిలు దిగి ఆ పశువుల్ని ఎత్తుకరమ్మంటావు కాపాడతా కానీ నాకు గడ్డపర ఈత గడ్డపర బాయిలు ఎక్కడ పోతుంది అడుక్కుపోతుంది నేను కూడా అడికే పోదా చూపులకే ఉన్నావా ఇట్లా లప్ప లప్ప నువ్వు దిగరాదురా నాకు రాదు నువ్వు దిగురా ఏమో లేదా నేను దిగుతా కానీ మా దిగుతా నాకు ఎక్కరాదురా మన ముగ్గురు వ్యవసాయతరా కొడుకాను పెద్ద కొడుకు బామ్మరి నాకు గడ్డపార ఈత నీకు దిగుత ఎక్కరాదా వీడు దేవురాజు గారు కుయ్యమంటలేరురా అన్నయ్యో మరి ఆ పిల్ల మనం తీస్తంటే ప్రాణం పోతా మన మీద బదనం పడుతుంది ఊళ్ళేది జరిగినా ఊరేలే సర్పంచ్కి అవసరం ఆట ఊరేలేవా సర్పంచ్ కి అవసరం వాడిదేమన్నా అయితే వాడి నెంబర్కి అవసరం అరే ఇక మనం కచ్చరికాయలు పోయి ఆ పిల్లతో చెప్పి రాయండి నేను ఆవులయ్య మరి వేసుకొస్తా ఇంకేది బాబు అబ్బో మా గృహం బాడికి దగ్గరికి ఆవులెట్ట మరి అరే ఆవులు మెత్తాయి రమ్మ చెప్పేద్దాం పారా కొడుకు ఆవుల మీద సాయిల చేనులో పడితే నీ తరిపేది అంటారు వాళ్ళు అంటారు వాళ్ళు సభ నేను అంట అనరు నిన్ను నువ్వు ఎంత లేజ కొడుకున్నావు మాటలు మించిపోతాయరా రాజుబేటగా రాజుబేటగా తారే కచ్చరి కానీ ఏరుకున్నారమ్మా చేసుకుంటాను చాలు ఇంటి ముందు దండం కట్టుకొని ఆరేసుకున్నా బాయ్ బాయ్
బాయ్ పిల్ల 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 ఎక్కడ బాయ్ ఎక్కడిది పిల్ల ఎక్కడిది వాడు మంచిగా అంటా భయం చూస్తాను భయం భయం బాయ్ ఎక్కడిది పిల్ల ఎక్కడిది పాయ్ 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 బాయ్ పిల్ల బాయ్ ఎప్పుడు ఆడతారు నువ్వు కొట్టారు బాయ్ పిల్ల ఎక్కడదా బాయ్ పిల్ల ఎక్కడదా అయ్యా అట్లా కాదయ్యా బాయ్కి పిల్ల ఉంటుందా అయ్యా బాయికి పిల్ల ఎక్కడ కానీ మేము ఆవులో కొట్టుకొని పోతాను పోతా అంటే ఏమైనా ఊరు దాటంగానే అల్లెలో కొడుకు కోని ఎట్లా మరి ఏ తల్లి గానో ఎనాగ పెంచిందో ఆ బాయిల వారేసిపోయింది నన్ను ఎప్పుడు ఎప్పుడు చెప్పుకోవచ్చు పడతావు నీ అబ్బాయి అయ్యా బాయ్ పిల్ల పది పిల్ల బాయ్ ఏడుస్తా బాయిలో ఉన్న పది పిల్ల ప్రాణం పోతుంది మేము తీస్తా ఆ పిల్ల ప్రాణం పోతే భద్రమ్మ మీదకి వస్తుంది అది పది వరకు నీతో చెప్పదు వచ్చిన గిడ్డ చెప్పరా లాజ కొడుకు అయితే బాయ్ పిల్ల 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 బాయ్ బాయ్ పిల్ల పిల్ల కళ్ళరెక్కలాడే తల్లనన్నరే ఊరేలా అధిపతిని పోయి నా పిల్లగా పండుని కావాలి అమ్మ సామి రామ 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 ఊరు బయటికి రాని వచ్చిన పిరెడ్డి ఊరు బయట కోనేరు కాడి కట్టడాలకు ఒకసారి కోనేరు వంక చూసడానికి అమ్మాయి కోనేట్లు ఎవరో కాదు అమ్మ తోడ ఉంటే చిల్ల ఉన్నది అంజవా నువ్వు వాడల చెల్లైన అమ్మాడుకుంటా నువ్వు బయట పడ్డ అనుకుంటునే చెల్లె చెల్లెలు నువ్వు ఇదే పాప కార్యవాళ్ళు నా చెల్లెలా బయట నాయనాడనే నా చెల్లెలు మనవ సత్యవ ప్రారంభంగా కొడుకులారా ఏడు తోడ మీకొక్క చెల్లని మా తీయ ప్రాణం అయింది అవలేని పిల్లల అంటే నీ ప్రాణ భారం పోతలే చెల్లి మేము చెల్లేని అన్నలాని నా చెల్లెలు మీ వల్ల అయితే అమ్మ నా చెల్లెలా నువ్వు పుట్టినాక 21 రోజుల ప్రాణం పోతే అవయ్యక 4 కాలు పూల ముదిక గంగల పడ్డవే చెల్లె ఇలా బయట పడ్డ నీ ప్రాణం పోలేదంటే అన్న తల్లి సత్యమా కడుపు గండిన పడికి నీకు భూమి మీద అవసరం చెల్లెలా కలరు ఎక్కడ ఎత్తుకుంటావు మీరు నా చెల్ల బయట పడితే చెల్ల ప్రాణం పోతుందని పెద్దవాడు అప్పిరెడ్డి బయలో నా దిక్కున్నాడు అప్పిరెడ్డి బయట వాడు ఒక తాడు పట్టుకుని చెల్లిన అనుకున్నాడే
చెల్లె మాత్రం నా భార్య చేతులు పెట్టి కత్తిరికాడి వేయినా ఈ బాయికాడికి నా చెల్లె కాలు రెక్కలు నడిచాడే చెల్లెన గాని ఆడుకుంటూ వచ్చి బాయిల పడ్డ జారిపడ్డది అనుకుంది బాయిల పడ్డ భార్య భార్య వెడికి రావడా జీవనకి ఏం చేస్తాను అయ్యా పట్టుకొని తిప్పాను పట్టుకొని తిప్పపోయాను మనం తిప్పుకెట్ట తిరుగుతుంది పోయినా తిప్పి చూడు అది తిప్పాలంటే నువ్వు నయమర్రా బైక్ వేసుకొని వచ్చిన బరాబరే అందుకే నువ్వు తీసుకొని పోయినాక నేను వాడికి తిప్పుతాంటే అది చూసి వెళ్ళి సర్ది పెరిగేటి మర్యాద ఇస్తా ఉన్నాడు ఒక్కొక్క మొగలు చూస్తే పుచ్చడు సంబరం అనిపిస్తుంది అయ్యా మరి దీనికడ గంగెట్టు కొట్టుకో రాన్న బస్ పట్టుకో ఏమండి నీలో ఏమంటారు ఎప్పుడన్నారు ఎప్పుడన్నారు ఎప్పుడొచ్చారు ఏమి తెచ్చాము ఏమి తెచ్చాము నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పులు తెచ్చాను నీ చేతికి ఇస్తాను నాలో ఏమేమో అయిపోతుంది నీళ్ళు చెల్లి ఏది బామా అంజమ్మా ఏదే చెల్లి ఏది బామా అంజమ్మా ఏదే బామా ఇదేది బిడ్డ నా చెల్లి అంజమ్మ ఏ చూడనున్నదే నేను అడిగింది ఎంత ముద్దు అడుగుతావో ఏడుపు కొట్టు మంచి పేరే ఉంటదా అవ్వా చెల్లెకి ఇప్పుడే స్థానం పోసిన మాడకు సవరు పెట్టిన రత్నాల కుల్ల కట్టిన పౌడర్ వేసి పేరలో పెట్టిన అంటే పౌడర్ వేసిన పేర్లలో వస్తావా పౌడర్ వేసి పేర్ల పేర్ల రాసినాకనే పౌడర్ అయ్యి వేసుకుంటా నాకు ఇప్పుడే ఆ చెల్లెకు అంత తయారు చేసి మాడ సవారు పెట్టి రత్తాల కుల్ల కట్టి తొట్టిలేసిన తొట్టిలేసి నేను లాటూలో పోయి తానని చెప్తాను జాగా బాగున్న సంవత్సరం 2-3 తీర్లు కట్టుకుంటారు జాగా కొద్దిగా కాబట్టి లాటరు బాత్రూమ్ ఒక్కరికి కట్టుకున్న దాన్ని అటాచ్ బాత్రూమ్ అంటారు తానం కొట్టి ఇంటికాడ బాత్రూమ్ ఉంటారు అర్థం
నా బాత్రూమ్ లేదా ఇంటికాడ అబద్ధం కదా ఇసారా ఏం దగ్గర లేదా బాత్రూమ్ ఇలా కొడుకు ఇంటికాడ లాట్రూమ్ లేదు బాత్రూమ్ లేదు కట్ట పోయింటి ఇల్లు అబద్ధం ఆడ నేను ఓ రోజు బయట పట్టుకొని పోయిన వీరి ఇంటికి పేరు వీళ్ళు అవ సిక్కు చెట్టు కింద కూర్చొని తానం పోసుకుంటారు ఆ భరోసాలో కూడా అప్పుడే అత్తనే కట్ట పోయింది బర్ర వచ్చే సిక్కుడు గుంజుకొని కూడా వీళ్ళు అవ్వకూడదు నువ్వు చెప్తాను అవరసారి నీ నాదా మీ చెల్లె స్నానం పోసి తయారు చేసి తొట్టిలు వేసిన తొట్టిలో ఆడుకుంటది పొమ్మన్నదట అందుకే అనరే రంక నేర్చినది బొంక నేర్తుంది బొంక నేర్చిన రంక నేర్తుంది దొంగకేం ఉరుకుడు ఎక్కువ లంజకేం బొంకుడు ఎక్కువ తొట్టిలు వేసినప్పుడు గిద 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 తొట్టి కాడుకురికి వచ్చిండు తొట్టిలా చెల్లె తొట్టిలు లేదు నా బిడ్డ తొట్టి లేదని అవలాలా ఏ నా సైట్ ఎత్తుకపోయిందో ఎవరు ఎత్తుకపోయిందో బాట పోయింది మన ఇద్దరి పంచాయతీ కావాలని రొల్లి పెట్టుకోవాలని ఎవరు ఎత్తుకపోయిందో ఎంకులాడక రాపో వాడ పక్కన సముద్రం ఆడబిడ్డలు బతకని మొగోళ్ళు అందక్కని ఆడవాళ్ళు ఆడబిడ్డ దక్కని ఆడోళ్ళు ఆడబిడ్డలు దక్కనియరు నేను చెల్లె తొట్టెలు లేదు తొట్టిలే అంటే అట్లా కాదయ్యా ఎవరు ఎత్తుకపోయిందో అడిగి రాపమంటే నీకు అర్థం నీకు చెల్లె ఉండాలా ఉండద్దా నాకు ఆడబిడ్డ బతుక ఎవరికి అర్థం కాదమ్మా నీలే నా చెల్లె బాయిలు ఎట్లా పడ్డది బాయి కాడికి ఎట్లా పోయింది బాయిలు ఎట్లా పడ్డదో అంటానా నీలమ్మా ఓ నీలమ్మా ఓ ఏందవనిది మా ఇల్లు బొక్క బొక్క అంటే అంది నాది బొక్కు అని నాది 30,000 సార్లు అవుతుంది ఎవరన్నా అంతేనా 30,000 అవుతుంది నువ్వు 10 ఏళ్ళు ఆడని నాకన్నా అధ్వానం అంటది మూడేళ్ళే లింగన్న ముందు వరకు బొక్క బొక్క అంటే చేసుకోవాలి నాడు బాయిలో పడితే చచ్చిపోతే అన్నయ్య బొందతోటి బొందల పెట్టారు నా చెల్లె ప్రాణం ఎందుకు పోతే అంత కమలం మీద పడి కాలెక్కలు ఆడిస్తుంటే నా చెల్లె మాత్రం ఎత్తుకొని వచ్చాను చెల్లె బాయిలు ఎట్లా పడ్డది గది కావాలి నాకు అయితే స్థానం పోసి మారు సమర పెట్టిన కాబట్టి ఆ సమర వాసనకి ఏ కుక్క ఎత్తుకపోయిందో బాయిలేసింది సరే నీ మాట నీ అమ్మాయి కుక్క మాత్రం ఎత్తుకపోతే నోట పట్టుకొని ఎత్తుకపోతే కాబట్టి నా చెల్లె కాట్లు పడాలి కదా ఇప్పుడు దగ్గర గడ్డంలో కుక్క ఈనింది అనుకో దగ్గర గడ్డంలో కుక్క ఈనితే సిలివేరల్లో ఇంటికి ఎత్తుకపోవాలి ఈ సిలివేరల గడ్డంలోకి ఎత్తుకపోవాలి ఈ కుక్క పిల్లలు అన్ని నోట పట్టుకొని పోదానే ఈ దగ్గర గడ్డంలోకి వెళ్ళి సిలివేరల గడ్డంలోకి ఆ కుక్క పిల్ల కాట్లు పడితే కుక్క పిల్ల కుక్క ముద్దు కడుపుతో అన్నయ్య దాని ముద్దు గాని నా చెల్లె ముద్ద బాబా మన ఇద్దరు వెళ్ళి కావాలని నా సగతి ఎత్తుకుపోయేసింది కానీ చెల్లి అయితే మంచుకున్నది కదా మంచిగుంటే చెడ్డగా ఉంటుంది పడితోటి ఇక నీలమ్మ నమ్మేది లేదే నా భార్య పాడవాడు ఎంతైనా కానీ అవ్వయ్య కాటనాలు కాలికోవడం ముందు గంగల పారేసి ఈ ఆడబిడ్డ మీద పగ తెలిసింది ఆడబిడ్డ భూమి మీద బతకద్దని దాని మనసులు ఉన్నది తమ్ముల కానమరాజ్యం వేసిన కాబట్టి బల్లల్లో ఉన్నాడు కాబట్టి బిడ్డను తీసుకుపోయి బాయిలా వారేసింది నా తమ్ముడు రత్నాకర్ రెడ్డి అన్నాడు అన్నా వదిన నమ్మేది లేదే చెల్లె కావాలి నేనుంటా 500 తీసుకుపోయి బల్లలు తోలు అన్నాడు చిన్న తమ్ముడి దగ్గర తమ్ముడి దగ్గర నా చెల్లె కావాలి ఉంచుకొని కావాలి పెద్దవాడు అప్పిరెడ్డి తమ్ముని వేడి రావటమ్మ అమ్మ రామ రాము
ఇరగడి చేతులు ఎక్కుల భీమారం మాలకేస్తాం మాలకే స్వామి గుళ్ళు దాపన బల్లున్నాయి బల్ల వేడికి అన్న వచ్చినాడే బల్ల వేడికి అన్న అన్న పీడ తండ్రి చిన్నవాడు అన్నము దీని బల్ల ముందు కూతున్నారు ఆరుగురు తమ్ముడు అన్నను కల్లా సూచన ఆరుగురు తమ్ముడైన మానవత్తంటే చదువుకునే ఆరుగురు తమ్ముల అవలహరం వాళ్ళు అన్నవత్తాలు తమ్ముడు రతనాకర అన్నరావే హప్పి వదిన మీదవ అన్న పిరటి అన్న చెల్ల మంచి ఉన్నా మన చెల్లె అన్నవా అన్నరావే హప్పి నాకు మది మాట ఎప్పుమా అన్నరావే హప్పి అవలేని పిల్లలము అన్న పిరటి తమ్ముడు మనం అయ్యలేని వాళ్ళము మనము అవలేని పిల్లలమే ఐదు తమ్ముయ్యో అన్న నీ పడి ముంగట ఆడుకుంటుంటే అన్న కల్లవాడు చిన్నవాడు అన్న కళ్ళ ఊరికి వద్దల్లా అప్పుడు ఏంటి చెల్లెమ్మ జీవులప్పుడు అల్లకు దుఃఖం అవుతులేదే మమ్మల్ని తమ్ముడా రథదాగరా నేను ఏమంట చెప్పరా తమ్ముడారా రథదాగరా తమ్ముడు అన్నయ్య అందుకే నువ్వు వాళ్ళకి దెబ్బగల్ల వారికి తమ్ముడా ఐదు తమ్ముడు అర్ధ పరుగున ఉన్నారు అన్నగారి రాలయ్య నువ్వుడికి వచ్చి అల్లా చెల్లె మంచి ఉన్నది అన్నవు తమ్ముడా చెల్లె బాయిలోన పడ్డదో తమ్ముడారా రతనాగరా అన్న పిరెడ్డి చెల్లె బాయిల వడ్డలన్నవే అన్న పిరెడ్డి సాగు కబురు పట్టుకోరి అన్న నువ్వన్నా వట్టుకో చెల్లె సాగు కబురు పట్టుకోరి
నేనన్నా అన్న మనము కాపు వాళ్ళు అవుతున్న బతుక పువ్వులు ఉన్నాయి అన్న నాకు చదవద్దన్న శాస్త్రం వద్దన్న అన్న ఇయ్యాల నువ్వు బాయిల చేయవద్దు నువ్వు సాగు కవులు పట్టుకొని నువ్వు వచ్చినావా మనసులో వచ్చినావా లేని వల్ల అయిపోయినవా మనసెల్ల బతకాలి మనసెల్ల పేరుకు రావాలనుకున్నాం పుట్టింటి ఆడబిడ్డ అనుకున్నామన్నా నువ్వు చెల్లెను తప్పుకొని నాన్న మా బేటికి వచ్చినావా నాన్న అన్న పిరెడ్డి నా చెల్లె నీ పేరు మాత్రన్నా నా చెల్లె తమ్ముడు చెల్లె బాయిల పడి నేను ప్రాణమా తమ్ముడు అన్నయ్య నాకు చదవద్దే నేను ఆ రోజు అన్న వదిన నమ్మద్దు అన్న అన్న పోదాం పా అన్న సరే పర్వాలేదు తమ్ముని ఎంత పెట్టుకొని పెద్దవాడు పిల్లటి తమ్ముని తీసుకొని ఇల్లు దారి పడదండి గంజలి ముందు 3 అడుగులు ఎత్తడి పల్లి వరకు కుడి కన్ను వదులుతున్నదమ్మా తెలుసుకొని అన్న తమ్ములే సీతారామల నమ్మనంటే నమ్మడు నువ్వెంత దొంగ ఏంటండి ఇప్పుడు వెయిటింగ్ వస్తున్నాను వస్తున్నాను ఎవరి కోసం ఎన్ని కోసం నల్ల ఇంకో గేటల కోసం ఆయన మా శ్రీవారు నా ఫీడు నా పెళ్లి నా మూడు మాది కదా నువ్వు నీకు అన్ని ఒకటే బాబాది కావాలి కావాలి మొక్కలు అన్నావు 4 రోజులు 5 వాటి ఎక్కిన పూలు వచ్చి మొక్క ఉన్నట్టుంది అంటే కదా మంచి కూడా మొగం నన్నారే ఇప్పుడే వచ్చేసావా మీరు రాకొరకు వెహికల్ తోటి వెయిటింగ్ చేస్తున్నా ఐ లవ్ యూ అయ్యో ఏమైందండి రాదు కూరగాయలకు ఆనాటి కోడళ్ళు కిసోటోళ్ళు అయ్యా ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంచాల వీరికి కంచాల దించిన ఈనాటి కోడళ్ళు అత్తల గుంతుకొచ్చి తిమ్మల దమ్మల గుజ్జి ఇంత సిత్తు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాటి మరదళ్ళు ఆనాటి మరదళ్ళు బావలు వస్తంటే బాలుకు జరిగిందిరా
ఒక్కరానోడు వాడమెంబరాయన తెలువనేడేమో ఎంపీటీసీ ఆయనే పదహారు తిరిగేటోడు బంగులాలు కట్టరే భక్తులకు వచ్చిన రోగం మనుషులకు వస్తుంది మనుషులకు వస్తున్నది నన్నారే నన్నారే మరి నువ్వెంత కష్టం బిడ్డ అసలు లాగమైతుంది కాదు బిడ్డ మరిదంటే నేను కన్న కొడుకు అనుకున్నా మరిదిన మాట అంటే కన్న కొడుకుని మాట అన్నట్టే మరిది చదవద్దు అనుకున్నా బిడ్డ నీకు అవ్వలేకున్నా నేనే అవ్వాలనుకో బిడ్జో నేను లచ్చవా నేను నీతిగల్ల పొల్లను అంటే ఏందయ్యా తమ్మిని ఎందుకు తీసుకొచ్చినా 5 తమ్ముడు ఎందుకు రాలేదు మరి ఈయన ఎందుకు వచ్చిండు కానీ బాబా నీలమ్మ అవే కాట్నాలు కాలికూల ముందుకి నా చెల్లె గంగల పడ్డది చలో చలో తమ్ముళ్ళు లేని వేళ బాయిలో పడ్డాయి కాబట్టి చెల్లె బాయిలో పడ్డది కుక్క ఎత్తుకి మంది అన్నాడు ఆ కుక్క కావాలి తీసుకొచ్చాను కాబట్టి ఈ కానీ తమ్ముడు చెల్లె కావాలి ఉంటాడు నేను కచ్చిరిగా అంటాను ఇంట్లో వంట పని చేస్తూ అంటే వీడు నాకు కావాలన్నట్ట వీడు కావాలంచి వీడు కచ్చరిగాడి పోయినాక వాణి చంపుతా పోరు చంపుతా ఇక ఈ సభన వాడి ఆ పోరగింత వేసి పోరగింత ఉగ్గులు వేసి సమ్మొత్తే ఆ పోరు చేస్తుంది పోరు చేస్తాడు ఇక వాని పాల సంవత్సరం నాకే దానికి 60 లక్షలు నాకే నా జట్ట పాలు 3 వాళ్ళ సంవత్సరం అవుతుంది ఎట్టునే వాళ్ళ చెప్పు నీకు నచ్చావా చెప్పు పన్నాగమండి నాదే తమ్ముడు చెల్లె పైన ఉన్న తమ్ముని చేతులు పెట్టి అన్న కత్తిగాడి పోయినప్పుడు కచ్చిరిగా మాత్రం